ఇది టేస్టీ అండ్ హెల్దీ ఆలు పాలక్ కర్రీ. ఈ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆలు పాలక్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కట్ట పాలకూర సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక 2 పొటాటోస్ ఈ సైజు ముక్కలుగా ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి, ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక కప్పు పెరుగు. ముందుగా పొటాటోస్ని మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై ఆయిల్ వేడైన తర్వాత పొటాటోస్ వేసేసుకోవాలి. దీనిలో మనం ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయ అవసరం లేదు. ఇలా అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం వేరే పాత్ర పెట్టుకొని కర్రీకి ఆయిల్ పోసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనిలో ఆనియన్ వేసుకోవాలి. ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులో కొంచెం పసుపు, లైట్గా ఉప్పు వేసి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆకులోంచి వాటర్ వస్తుంది, పాలకూరలోంచి. ఆ వాటర్ తోటి ఈ ఆకంతా కూడా మగ్గిపోతుంది. పాలకూర దాదాపు 3 వంతులు ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకుంటాం. 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా. వీటిని కలుపుకొని ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇందులో వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా కర్రీ అంతా రెడీ అయిపోయింది. దీనిలో చివరిగా కర్డ్ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆలు పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.